ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా ఆలకించాల్సిందిగా కోరుతున్నాను. తండ్రి నన్ను ఏలాగు ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. తండ్రి కుమారుని ఏ విధంగా తెలుసుకున్నాడో, ఎటువాడో తెలుసో, కుమారునికి తండ్రి ఏ విధంగా తెలుసో అదేవిధంగా ఆయన గొర్రెలు ఆయనకు బాగా తెలుసు. యేసయ్యకు గొర్రెగా, ఆయన బిడ్డగా బ్రతికే నీ జీవితం, నా జీవితం ఆయనకు బాగా తెలుసు. ఆయనకు మరుగై ఉన్నది ఏది కూడా లేదు. ఈ మాట స్పష్టంగా మనము గ్రహించాలి. అయితే మనము ఆయన కొరకు నిలబడే గొర్రెగా ఉంటే, ఆయన మన కొరకు ప్రాణం పెట్టినాడన్న మాట మనము విశ్వసించి ముందుకు కొనసాగితే, మన జీవితము విప్పిన పుస్తకంలా ఉంటుంది. ఎవరు చూచినా మనలో యేసయ్య కనపడతాడు. మనం ఎటువంటి వారమో యేసయ్యకు బాగా తెలుసు. అందుకే ఆయన మన కొరకు ప్రాణాన్ని బలిగా అర్పించినాడు. మరి మనము ఇతరులకు ఎటువంటి వారమో ఏ విధంగా తెలుసు? వారి ముందు మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, వారు మనల్ని చూసినప్పుడు యేసయ్య ప్రతిబింబాన్ని మనలో చూడగలిగిన స్థితి, బ్రతుకు మనలో ఉన్నదా? అట్టి విధంగా ఉంటేనే మనము కూడా యేసయ్యను ఎరిగినట్టు, ఆయన మనల్ని తెలుసుకున్నట్టు మనం ఆయన తెలుసుకోగలుగుతున్నామా? ఈ 40 దినాలు యొక్క శ్రమల దినాలంటూ యేసయ్యకు సమీపంగా రావడానికి ప్రయత్నం చేస్తున్న వారున్నారు. కొందరు ఆచారంగా, కొందరు చాలా నిష్టగా చేస్తున్న వారున్నారు. అయితే ఇది ఈ 40 దినాలేనా? యేసయ్యను తెలుసుకోవడానికి ఈ 40 దినాలు సరిపోతాయంటారా? ఈ 40 దినాల్లో యేసయ్య ఏంటో అర్థమైపోతుందా? జీవితకాలమంతా యేసయ్యను గుండెల నిండా దాచుకొని, విశ్వాసము కలిగి నమ్మకమైన క్రియలు జరిగిస్తూ జీవితకాలమంతా బ్రతకటమే ఆయన్ను ఎరిగిన బ్రతుకు, ఇతరులకు ప్రచురపరిచే బ్రతుకు. ఏదో ఆచారం కొరకు ఈ 40 దినాలు కొందరు ఉపవాసం ఉంటారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ బ్రతికేంటి, ఎలాంటి వారుగా అయిపోతారు అంటే అందరిలాగానే. కానీ ఆచారంగా బ్రతికే జీవితంగా యేసయ్యను ఎరిగిన వారంగా ఉండటానికి వీల్లేదు. ఏదో కొద్ది రోజులు ఆయన్ను సేవించినాం, తిరిగి విడిచిపెట్టినాం అనటానికి వీల్లేదు. జగత్ పునాది వేయబడక మునిపే మన గూర్చిన ప్రణాళికలు చేసిన ఆ దేవుని సన్నిధానంలోని ప్రేమను, ఆయన వాత్సల్యాన్ని మనము గుర్తెరగాలంటే, ఆయన సన్నిధానంలో దివారాత్రములు ఆ వాక్కు ప్రకారం బ్రతకగలిగితేనే ఆయన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగలం. అతి గొప్ప దేవుడు మనల్ని నమ్మకంగా నిలబెట్టడానికి తన ప్రాణాన్ని బలిగా అర్పించినాడు. మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? ఎట్టి విధంగా బ్రతుకుతున్నాం? ఎట్టి విధంగా యేసయ్యను తెలుసుకుంటున్నాం? తెలుసుకున్న వారమైతే ఇతరులకు ప్రచురపరిచే వారంగా ఉంటాం. ఆచారాన్ని బట్టి కాదు ఇతరులు మనల్ని యేసయ్య గూర్చిన మాటలు తెలుసుకోవడానికి నిలబడే స్థితి. మన జీవితం కావాలి. మన జీవిత కాలమంతా ఆయన గొర్రెగా, ఆయన బిడ్డగా, ఆయనకు స్వాస్థ్యమైన వారముగా మనం నిలబడగలగాలి. నా కుమారుడు, నా కుమార్తె అని ఆయన గంభీరంగా మన కొరకు చెప్పినట్టుగా, ఆయన నా తండ్రి అని, నన్ను నడిపించే గొప్ప దేవుడని, నా బ్రతుకులో ఉన్న ప్రతి గొప్ప కార్యానికి ఆ కారణభూతుడు ఆయనే అంటూ మనం చెప్పగలగాలి. ఆ స్థితిలో నిలబడగలిగితేనే నువ్వు యేసయ్యను తెలుసుకుంటున్నట్టు లెక్క. ఆ ప్రాణము ఊరికే పెట్టలేదు. నువ్వు ఎలాంటి వాడవో తెలిసే ప్రాణం పెట్టినాడు. మనం ఎలాంటి వారము ఒక్కసారి హృదయంలోకి తొంగి చూస్తే కనిపిస్తుంది. పాపము చేత నింపబడ్డ వారం, అన్యాయపు బ్రతుకుతున్న వారం,
ఇప్పుడు నువ్వు కొద్దిగా మంచిగా ఉన్నవానిగా కనిపించవచ్చునేమో కానీ నీ యొక్క జీవితం, నా యొక్క జీవితం రోత బ్రతుకు. ఇట్టి రోత బ్రతుకులను మార్చుట కొరకు ప్రాణాన్ని సైతం బలిగా అర్పించినాడు. పనికి మాలిన మన కొరకు ప్రాణాన్ని అర్పించే అవసరత ఏమున్నది? ఆయన అంతగా ప్రేమించినాడు. నీ కొరకు ఆయన ఆ ప్రాణము బలిగా అర్పించటానికి కూడా వెనుకంజ వేయలేదు. నీవేంటో ఆయనకు బాగా తెలుసు. మరి నీకు ఆయన బాగా తెలుసా? యేసయ్య నీకు బాగా తెలుసా? ఆయన కొరకు బ్రతుకుతావా? ఈ ఉదయకాలం ఈ నమ్మకమైన తీర్మానం చేసుకొని కొనసాగుతాం. ఈ 40 దినాల కొరకు కాదు, ఏదో సంవత్సరం కొరకు కాదు, ఏదో నా కష్టం బయటికి పోయే వరకు, నేను ఆ కష్టం నుండి గట్టెక్కే వరకు అనే మాటతో కాదు. జీవిత కాలం అంతా ఆయన కొరకు బ్రతికే నమ్మకమైన నేర్పు కలిగి ఆయన కొరకు బ్రతికే వారముగా, వాక్యాన్ని నమ్మకంగా తెలుసుకొని అడుగులో ముందుకు వేసే వారంగా ఉందాం. యేసయ్యను గ్రహించిన వారు, యేసయ్యను రుచి చూచి తెలుసుకున్నవారు ఆయన్ను అసలు విడిచిపెట్టలేదు. విడువని వారముగా, నమ్మకమైన ఆయన బిడ్డలుగా, గొర్రెలుగా మనము ఆ కాపరి నీడలో బ్రతికే వారంగా ఉందాం. ఆయన చక్కటి కాపుదలనిచ్చే కాపరి కాబట్టి ఆయన కొరకు ముందుకు నమ్మకంగా కొనసాగే జీవితంలో నిలబడదామా? అట్టి మాటను ఆయనకిద్దామా? ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమెన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకే వందనాలు. ఈ మంచి లేఖనాల కొరకే నీకు వందనాలు. అవునా తండ్రి, నాయన మీరు మమ్మల్ని ఎరిగిన వారు. అందుకే నా తండ్రి, మీరు మా కొరకు ప్రాణాన్ని బలిగా అర్పించినారు. యేసయ్య, నువ్వు ప్రాణం బలిగా అర్పించినావన్న మాట మేము గుర్తెరుగులాటకు సాయం తెచ్చేయండి. ఆచారంగా బ్రతుకుటకు కాకుండా ఏదో మనుషుల ముందు నిన్ను వెంబడిస్తున్నామన్న మాట కొరకు బ్రతుకుతున్న వారంగా కాకుండా నిజమైన నీ బిడ్డలుగా బ్రతుకుటకు అనేకులు మమ్మల్ని చూచినప్పుడు వీరు యేసయ్యను కలిగిన వారు అంటూ ఇతరులు నిన్ను గుర్తెరుగులాగున మా ద్వారా, మా జీవితాల ద్వారా ఇతరులు తెలుసుకునేలాగున నా తండ్రి అటు నమ్మకమైన విశ్వాస జీవితంలో నిలబెట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నానయ్యా. ఏ ఏ ప్రాంతాలకు వెళ్తున్నారో, ఏ పనులు చేస్తున్నారో వాటన్నిటిలో నీ యొక్క కాపుదలను గ్రహించి నీ కృపలో భద్రపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ మంచి సమయం కొరకే వందనాలు. హృదయాల్లో నీ వాక్కును దాచుకొని నీ కొరకై నమ్మకంగా బ్రతికే బిడ్డలుగా ముందుకు నడిపించమని, ఈ దిన ఆశీర్వాదాలతో నింపి స్థిరపరచమని ప్రార్థన చేస్తూ మహిమ, ఘనత, ప్రభావాలను నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.